ఏపీకి మోంతా ముప్పు ముంచి ఉంది. ఇప్పటికే అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అటు నియమించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి రాజమండ్రి నుంచి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి ఏంటి పరిస్థితి? ప్రస్తుతం అయితే కోస్తా జిల్లాలో తుఫాను ముందు ప్రశాంతత వాతావరణం నెలకొని ఉంది. అయితే మేఘావృతమై ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చినుకులు అక్కడక్కడ పడుతున్న పరిస్థితి ఉంది. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లి నుంచి అలాగే అంతర్వేది వరకు కూడా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. అయితే ఇది తీవ్ర వాయుగుండంగా ఉన్న ఏదైతే మందా తుఫాను ఉందో ఇది ఇప్పుడు దీనికోసం చాలా అప్రమత్తం అయింది ప్రభుత్వం. దీని గురించి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఈ ఉదయం ఇది తుఫానుగా మారి బలపడే పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అంటే రేపు కాకినాడలో తీరం దాటుతుందనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీన్ని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్ కి దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇప్పుడు ఇది తుఫానుగా మారుతుంది. అది పోర్ట్ బ్లెయిర్ కి 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే చెన్నైకి చూసినట్లయితే 760 కిలోమీటర్లు, అలాగే కాకినాడ తీరాన్ని చూసినట్లయితే 740 కిలోమీటర్లకి, అలాగే విశాఖపట్నానికి తీసుకున్నట్లయితే 880 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసింది. మొత్తం బోట్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్లకుండా నిలిపివేశారు. గత 2 రోజులు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో మొత్తం పోర్టు లావాదేవీలకు సంబంధించి అన్ని పోర్టుల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కోస్తా జిల్లాలో ఈ మంతా తుఫాను ప్రభావంతో మొత్తం 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత చూసినట్లయితే దాదాపుగా 12 గంటలు పడుతుంది. కాకినాడ తీరం నుంచి ఇది తీరం దాటితే కనుక 12 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ భారీ వర్షాలు కంటిన్యూస్ గా అంటే 4 రోజుల పాటు కొనసాగే పరిస్థితి కూడా ఉంది. దీంతో విద్యా సంస్థలు అన్నిటికీ కూడా 31వ తేదీ వరకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందస్తుగా అన్ని చర్యలు కూడా తీసుకుంది. చాలా ఎక్కడికక్కడే అప్రమత్తమైన జిల్లా కలెక్టర్లు, అంటే ఇటు కాకినాడ కలెక్టర్ సన్మోహన్, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇక్కడ కీర్తి చేకూరి, కోనసీమ జిల్లా కలెక్టర్ చూసినట్లయితే మహేష్ కుమార్, అలాగే అల్లూరు జిల్లా కలెక్టర్, విశాఖ జిల్లా కలెక్టర్ మొత్తం అంతా కూడా ఈ అప్రమత్తమయ్యారు. ప్రధానంగా 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ భారీగా వర్షాలు కురవడంతో పాటు దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటే సమయంలో ఈ గాలులు వీచే పరిస్థితి ఉంది. అదే గాలులు వీసినట్లయితే ఎక్కడికక్కడే చెట్లు పడిపోయే పరిస్థితి, అలాగే బలహీనంగా ఉన్న ఇళ్లు కూలిపోయే పరిస్థితి, ఆ తీర గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని, అలాగే తీర గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల్ని, ఇతర స్థానికుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఊరు వాడ కూడా టామ్ చేయించారు. మైకుల్లో అనౌన్స్మెంట్ కూడా చేయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా కూడా ఈ తుఫాను మీద జిల్లా యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు లోకేష్ కూడా ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీనికి తోడు భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగడం, రిజర్వాయర్లు పొంగి పొరలడంతో ఏదైతే తలెత్తే పరిస్థితులు ఉంటాయో మెరుపు వరదలు వచ్చే, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో మొత్తం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడికక్కడే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగం కూడా ఈ మందా తుఫాను మీదే మొత్తం దృష్టి సారించింది. మందా తుఫాను కనుక తీవ్రతరం దాల్చినట్లయితే ఎక్కడికెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే విపరీతంగా అంటే ఈ తుఫాను కనుక సంభవించినట్లయితే
ఎక్కడెక్కడ గ్రామాలు దెబ్బతింటాయి, ఎక్కడ లోతట్టు గ్రామాలు అనేది ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టర్, అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తానికి చూసినట్లయితే 6 జిల్లాల్లో ఈ రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. దీంతో మొత్తం నిత్యావసరాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు. ఎక్కడికక్కడికి కూడా మొత్తం అధికార యంత్రం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. యమున, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.